మన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్నటువంటి రాకా మూవీ నుంచి అయితే క్రేజీ న్యూస్ అయితే ఉంది. ఈ న్యూస్ ఏంటి, ఇంకా రాకా మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు, ఎటువంటి గాసిప్స్ వచ్చినా మీ ముందుకు వీడియో చేసి పెట్టేస్తూనే ఉంటాను గైస్. మన ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేసేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసుకోండి గైస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే రాకా మూవీ నుంచి అయితే క్రేజీ అప్డేట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకా మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. సాయి అభ్యంకర్ గారు అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కళానిధి మారన్ గారు, అదే మన సన్ పిక్చర్స్ వాళ్ళు అయితే దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీని బడ్జెట్ అరౌండ్ 600 crores to 800 crores అంటూ ఉన్నారు. ఇంకా మన అట్లీ గారు అయితే క్రేజీగా అయితే షెడ్యూల్ ప్లాన్ చేశారంట. ఆ షెడ్యూల్ ప్రకారం అనుకున్నట్లు అనుకున్న టైంలో అనుకున్న డేట్లో అయితే షూటింగ్ అయితే జరుగుతూ ఉందంట. కాబట్టి మూవీ మోస్ట్లీ అనుకున్న టైంకి అంతా థియేటర్లోకి వచ్చేస్తుంది అనేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీన్ని హాలీవుడ్ లెవెల్లో, హాలీవుడ్ రేంజ్లో అయితే మూవీని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడు తెలుగు సినిమా కానీ ఇంకా ఇండియన్ సినిమా చూడనటువంటి గ్రాఫిక్స్తో, విజువల్ ఎఫెక్ట్స్తో ఈ మూవీ రాబోతున్నదంట. ఇప్పుడు రాకా నుంచి ఒక గ్లిమ్స్ అయితే రాబోతోంది. స్టోరీ ఎలా ఉండబోతున్నది, ఈ రాకా వరల్డ్ బిల్డింగ్ ఎలా చేశారు, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక గ్లిమ్స్ అయితే రాబోతున్నదంట. ఆ గ్లిమ్స్ అయితే క్రేజీగా ఉండబోతున్నది అనేసి సినీ వర్గాల నుంచి అయితే మనకి న్యూస్ అయితే వస్తుంది గైస్. ఈ గ్లిమ్స్ ఎప్పుడు ఉండబోతున్నది అంటే, నాకు తెలిసినంత వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆగస్టులో అయితే ఈ గ్లిమ్స్ రాబోతున్నదంట. ఇది ఈ క్రేజీ అప్డేట్ అయితే మనకి త్వరలోనే రాబోతున్నది అనేసి తెలుస్తూ ఉంది. అఫీషియల్గా అయితే ఇంకా ఈ న్యూస్ అయితే బయటకు రాలేదు, కానీ లోపల సినీ ఇండస్ట్రీలో, సినీ వర్గాల్లో అయితే ఈ న్యూస్ చాలా బజ్తో అయితే నడుస్తూ ఉంది అనేసి మనకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్. ఈ ఆగస్టులో అయితే మనకి ఈ మూవీ యొక్క వరల్డ్ బిల్డింగ్ ఎలా ఉండబోతున్నది, ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతున్నది, ఇంకా ఈ మూవీ యొక్క క్యారెక్టరైజేషన్లో కానీ ఈ మూవీ ఏ థీమ్ లో రాబోతున్నది అనేసి రివీల్ చేయబోతున్నట్లుగా అయితే సినీ వర్గాల్లో బజ్ అయితే నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మనం అయితే ఈ ఆగస్ట్ అంటే మనకి ఖచ్చితంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే ఖచ్చితంగా ఈ గ్లిమ్స్ అయితే చూడబోతున్నాం అనేసి క్లారిటీగా అయితే ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది పోయి మన అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ల గురించి. క్యారెక్టరైజేషన్లు అని ఎందుకు అంటున్నానంటే, ఈ మూవీలో అయితే 3 షేడ్స్లో అయితే మన అల్లు అర్జున్ గారు అయితే కనపడబోతున్నారంట. అది ఎలా ఉండబోతున్నదో మనం అయితే వేచి చూడాలి. అల్లు అర్జున్ గారు డబుల్ యాక్షన్ చేసింది లేదు ఇంతవరకు, ఒకేసారి త్రిబుల్ యాక్షన్ అంటున్నారు ఈ మూవీలో. అది ఎలా ఉండబోతున్నది, క్రేజీగా ఉండబోతున్నది అనేసి మన అట్లీ గారు అయితే చెప్పుకొచ్చారు. ఇంకా ఈ మూవీలో మన అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ల ప్రకారం అయితే ఒకటి లుక్ మనకు ఆల్రెడీ రివీల్ చేశారు, ఇంకొకటి గోల్డెన్ హెయిర్తో, ఇక్కడ మీకు డిస్ప్లే మీద ఫోటో అయితే కనపడుతూ ఉంటుంది, గోల్డెన్ హెయిర్తో ఒక లుక్. ఈ 2 లుక్లు అయితే కన్ఫర్మ్. ఇంకా థర్డ్ లుక్ ఎలా ఉండబోతున్నదో ఈ గ్లిమ్స్లో అయినా చూపిస్తారేమో అనేసి కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నారు. మన అట్లీ గారు అంటేనే 3-4 షేడ్స్ అయితే పెడతా ఉంటాడు ఏ హీరోకైనా. మీరు ఆయన ఫస్ట్ నుంచి తీసిన సినిమాలు కొంచెం గమనిస్తే, స్టార్ హీరోతో తీసిన తండ్రి కొడుకు, ఇంకా అన్నదమ్ముడు, ఈ విధంగా అయితే 2 క్యారెక్టరైజేషన్లు అయితే హీరోలకు పెడుతూ ఉంటాడు అట్లీ గారు. ఈయన ఈ మూవీలో 3 క్యారెక్టరైజేషన్లు అల్లు అర్జున్ గారికి పెడతారంట. మేబీ నాకు తెలిసి కొడుకు, తండ్రి, ఇంకా విలన్ కూడా అల్లు అర్జున్ గారు అయి ఉండొచ్చేమో అనేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఆ లుక్, ఫస్ట్ ఇప్పుడు వచ్చిన లుక్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా, ఆ లుక్లో చూసినట్లయితే అది కొంచెం ఒక ఎలుగుబంటి లాగా అయితే ఉంది. ఆ లుక్ ప్రకారం అయితే విలన్ క్యారెక్టరైజేషన్ కూడా మన అల్లు అర్జున్ గారే చేస్తున్నారేమో అన్నట్లయితే అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పాను గైస్. ఇంకా మన కళానిధి మారన్ గారు అయితే ఈ బడ్జెట్లో కానీ ఇంకా మూవీ మేకింగ్లో కానీ ఎటువంటి బ్రేక్ అయితే తీసుకోవట్లేదంట. అసలు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ లేవని చెప్తా ఉన్నారు. ఇంకా సన్ పిక్చర్స్కి వరల్డ్ వైడ్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అవబోతున్నది. వారణాసి మూవీతో మనం ఎంత హైట్కి వెళ్ళబోతున్నామో అది దీనికి లైన్ క్లియర్ చేస్తుంది అనేసి నాకు కొంచెం క్లారిటీగా ఉంది గైస్. ఎందుకంటే వారణాసి మూవీ గ్లోబల్ మార్కెట్ని అయితే తెచ్చేయబోతున్నది. మన రాజమౌళి గారు అయితే బాహుబలితో ఎలా పాన్ ఇండియన్ మార్కెట్ని తెచ్చారో, ఇప్పుడు వారణాసి మూవీతో గ్లోబల్ మార్కెట్ని తెరవబోతున్నారు. ఆ గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం మన అల్లు అర్జున్ అండ్ అట్లీ మూవీకి అయితే లైన్ క్లియర్ అవ్వబోతున్నది అనేసి నాకు గట్టి ఫీలింగ్ గైస్. ఈ మూవీ కూడా క్రేజీగా ఉండాలి, ఇండియన్ ఫిల్మ్ అంటే తెలుగు ఫిల్మ్ అవ్వాలనేసి నా గట్టి కోరిక. మన మూవీ ఇండస్ట్రీ ఉన్నంత మేరకు అంచెలంచెలుగా వెదుగుతూ
ఎక్కడికో ఆకాశాలను అందుకోవాలనేసి కూడా నా కోరిక గాయస్. ఎందుకంటే మన మూవీ లవర్స్, మనకు మూవీస్ అంటే పిచ్చి. మన మూవీస్ ఎంత హైట్కి వెళ్తే మనకు అంత ప్రౌడ్గా ఉంటుంది. మన మూవీ లవర్స్ అయితే మూవీస్ కోసం ఎలా వెయిట్ చేస్తామో, ఆ థియేటర్లో ఎలా మనం ఎంజాయ్ చేస్తామనేసి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ గారి రాకా మూవీ నుంచి అయితే ఆగస్టు 15th గణతంత్ర దినోత్సవ సందర్భంగా అయితే ఏదైనా గ్లిమ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి గాయస్ ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు మనం ఈ మూవీలో ఎలా ఉండబోతున్నది అనేసి అని ఆ గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఈ లోపల మనకి పెద్ద మూవీ రిలీజ్ అయితే ఉంది. పెద్ద మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో అయితే వచ్చేస్తుంది గైస్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎటువంటి గాసిప్స్ ఉన్నా, ఎటువంటి రూమర్స్ నడుస్తున్నా, ఎటువంటి న్యూస్ వచ్చిన మూవీస్ గురించి మన ఛానల్లో అయితే వీడియో తీసి పెట్టేస్తాను గైస్. నేనైతే పెద్ద కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చాలా చోట్ల టికెట్లు అయితే ఓపెన్ అయిపోయాయంట. మీరు ఇంకా టికెట్లు బుక్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా టికెట్లు అయితే బుక్ చేసుకోండి. పెద్ద మూవీకి అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను. ప్రీమియర్ బుక్ చేసుకొని మా ఏరియాలో ఇంకా అయితే టికెట్లు ఓపెన్ అవ్వలేదు, కానీ టికెట్లు ఓపెన్ అవుతాను. బుక్ చేసుకొని ప్రీమియర్కి అయితే నేను వెళ్ళిపోతాను గైస్. ఖచ్చితంగా రివ్యూ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వెళ్ళే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి గైస్. ఐ లవ్ యూ ఆల్. బై బై నౌ. జై హింద్.